హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విప్రో నుండి అసోసియేటివ్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. అదేంటో క్లియర్గా చూద్దాం. ఈ జాబ్లో మనం బెనిఫిట్స్ అండ్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. అండ్ ప్రజెంట్ కోవిడ్ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే బేసిక్ ఇంగ్లీష్ రిక్వైర్మెంట్. బేసిక్ ఇంగ్లీష్ వస్తే చాలు, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అవసరం లేదు. సో మీకు బేసిక్ ఇంగ్లీష్ వస్తే చాలు. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్. సింపుల్గా చెప్పాలి అంటే బాగా నాలెడ్జ్ ఉండాలి అండ్ మెచ్యూర్గా ఆలోచించాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయాలి. ఓకేనా? ఎబిలిటీ టు మీట్ టైట్ డెడ్ లైన్స్ అండ్ వర్క్ టు ఏ హై స్టాండర్డ్ హ్యాండెడ్ ప్రెషర్. Familiarity with Google Maps with and Map Maker related products. I mean this, ఈ జాబ్కి సంబంధించింది గూగుల్ మ్యాప్స్ మీద ఉంటుందని మనకి హింట్ ఇచ్చాడు. సో గూగుల్ మ్యాప్స్ అంటే చాలా మంచి జాబ్ అని చెప్పచ్చు. ఆ తర్వాత మీరు నెక్స్ట్ మారబోయే కంపెనీస్కి కానీ లేకపోతే ఇంకా ఏదైనా కానీ గూగుల్ మ్యాపింగ్ సంబంధించింది కూడా బాగానే ఉంటాయి. అండ్ గూగుల్ మ్యాప్ ప్రాజెక్ట్ ఎవరికైనా కొంతమంది వర్క్ చేస్తున్నారో మేబీ వాళ్ళ గూగుల్ని పర్మనెంట్ ఎంప్లాయ్ కింద డైరెక్ట్గా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది. టాస్క్ డీటెయిల్ రిజల్ట్స్ ఓరియంటెడ్ క్రియేట్ ఆర్ కరెక్ట్ మ్యాప్ ఏరియాస్ ఫర్ డ్రౌట్ రోడ్. సింపుల్గా చెప్పాలి అంటే మ్యాపింగ్ ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఏరియాకి కూడా కొంచెం బిట్ అయితే ఇస్తారు. మన కంట్రీస్ది కాదు, అదర్ కంట్రీస్ది రిలేటెడ్ అయిన మ్యాప్స్ ఆ బిట్ ఏరియాలో కూడా ప్రతిదీ పిన్ టు పిన్ చెక్ చేసి యాజ్ పర్ పాలసీ గైడ్లైన్స్ అని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసి శాటిలైట్ మ్యాప్ ద్వారా దాన్ని ప్రకారంగా ఫ్రంట్కి ఫార్వర్డ్ చేస్తాం. సో అలా ఫార్వర్డ్ చేసి దాన్ని నెక్స్ట్ వాళ్ళు ఆ మ్యాప్ చూసే వాళ్ళకి క్లారిటీ అనేది వస్తుంది. సో మ్యాప్ని లిటరలీ చెప్పాలి అంటే చిన్న రిపేర్ చేస్తున్నట్టు మీరు. సో బిట్ టు బిట్ అలా ఏరియా సెక్షన్ అయితే మీకు ఇస్తారు. సో ఈ విధంగా మ్యాపింగ్ అనేది ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఈ జాబ్ అయితే మాత్రం. అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలో చూద్దాం. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసాం కదా, సేమ్ ఈ విధంగానే ఇచ్చాడు. ఓన్లీ ఫ్రెషర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ అని మెన్షన్ చేశాడు ఇందులో. అయితే ఈ జాబ్కి అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు సో చూసుకుని అప్లై చేయండి. అండ్ మస్ట్ బి ఫైన్ టు వర్క్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ వీక్స్ ఆఫ్ 24/7. Candidates out of Hyderabad will not be considered for time being. That means హైదరాబాద్లో ఉన్న వాళ్ళే ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి. సో వేరే వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి పాసిబుల్ అవ్వదు. సో ఇది బిగ్ డిసడ్వాంటేజ్ అవ్వచ్చు. అండ్ మీకు ఈ జాబ్ కావాలి అంటే మీరు హైదరాబాద్ అని చూపించి, సో ఎవరైనా రిలేటివ్స్ ఉంటే అక్కడ మీరు కొంతకాలం వర్క్ చేసి సో తర్వాత మీరు మీ ప్లేస్కి వెళ్ళి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కి అటెండ్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎడ్యుకేషన్ ఓన్లీ గ్రాడ్యుయేట్స్, టెక్నికల్ అవ్వచ్చు, నాన్ టెక్నికల్ అవ్వచ్చు. వీఆర్ నాట్ హైరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ 10+2. మీకు ముందే చెప్పేశారు, అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ ఇంటర్ కానీ అప్లై చేసుకోవడానికి ఈ జాబ్కి ఉండదు. సో ఈ జాబ్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అప్లై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అప్లై నౌ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు మీ ఈమెయిల్ అనేది ఇచ్చుకోండి. ఇక్కడ యాక్సెప్ట్ ద ప్రైవసీ పాలసీ, సో అది టిక్ మార్క్ చేయండి. సో ఇవన్నీ గైడ్లైన్స్ అన్నీ చెక్ చేసుకోండి. అండ్ ఈ స్టెప్ తర్వాత మీకు వేరే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పాలసీ అనేది మీరు టిక్ మార్క్ చేసిన తర్వాత వేరే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది.
సో నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. కిందకి వెళ్తే CV అప్లోడ్ చేయాలి, ఐ మీన్ రెజ్యూమ్. మై డివైస్ నుండి కానీ గూగుల్ డ్రైవ్ నుండి కానీ ఏదైనా మీ PC నుండి కానీ అప్లోడ్ చేయొచ్చు. అండ్ క్రియేట్ ఏ లాగిన్. ఇక్కడ మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రీఎంటర్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ మిస్టర్ కానీ కిందన అండ్ నేమ్, ఈమెయిల్ ఇవన్నీ ఇచ్చేసి సో లాస్ట్ మీరు అడ్రస్ అనేది ఇవ్వాలి. సో మీరు ఇక్కడ కంపెనీ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇచ్చుకోవాలి. సో అండ్ లాస్ట్కి వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అంటే మీరు ఈ జాబ్ ఎలా తెలుసుకున్నారు. సో యూట్యూబ్ ద్వారా అవ్వచ్చు, వాట్సాప్ ద్వారా అవ్వచ్చు. మీరు ఏదైనా ఆప్షన్ అయినా ఉంటే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎడ్యుకేషన్ వచ్చేసి ఇక్కడ మీ కాలేజ్ ఎడ్యుకేషన్ అన్నది ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇది బీకామా, BA, BScయా, బ్యాచిలరా. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడంతా ఇచ్చుకోవచ్చు మీరు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఏమైనా ఉంటే కనుక ఇక్కడంతా ఫిల్ చేయాలి. లాస్ట్లో మీకు ప్రిఫరెన్సెస్, ఐ మీన్ టైమ్ జోన్ సెలెక్ట్ చేసి మీరు సబ్మిట్ ఆప్షన్ అన్నది క్లిక్ చేయాలి. సో వన్స్ మీరు అన్ని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చారో లేదో వన్స్ అంతా చెక్ చేసుకుని సబ్మిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. సో వన్స్ మీరు అలా క్లిక్ చేయగానే వాళ్ళకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఇవన్నీ షార్ట్ లిస్ట్ అయ్యాక వాళ్ళ నుండి మీకు మెయిల్ అనేది వస్తుంది. ఈమెయిల్ ఆర్ కాల్ వస్తే కనుక మీకు HR రౌండ్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ కానీ మీకు ఉంటుంది. సో ఈ విధంగా విప్రో అసోసియేటివ్ GDO అన్నది ఇలా అప్లై చేసుకోవాలి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.